నమస్కారం అండి. నేను మీ కమలాకర్ మాట్లాడుతున్నాను. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తున్నాను. బట్ నేను గత నెల రోజుల నుంచి మన రోత రోజా రెచ్చిపోతుంటే ప్రతిరోజు మాట్లాడాలనుకుంటున్నాను. కానీ నాకున్న వృత్తిరీత్యా కొంత బిజీగా ఉండి నేను మాట్లాడలేకపోతున్నాను. బట్ ఈరోజు జస్ట్ ఇందాకే ఒక 10 minutes బ్యాక్ సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఏముంటుందంటే రోతముండ రోజా జనసేన కార్యకర్తలందరూ దొంగలు, చిల్లర దొంగలు. ఏమే రోజా వెదవలన్నావు కాబట్టి ఈ మాట అంటున్నాను నేను. ఏమే రోజా ఏం దొంగతనం చేసాం? జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ మీ ఇంటికి వచ్చి ఏమైనా దొంగతనం చేశారా? నువ్వు చేసిన దొంగతనాలు లూటీలు మొత్తం బయటపడితే నువ్వు ఉండగలవు? అసలు నువ్వు చేసిన దొంగతనాలు నువ్వు ఆంధ్రలోని కాదు, ఆంధ్ర ఏంటి, తమిళనాడు ఏంటి, కర్ణాటక ఏంటి, తెలంగాణ ఏంటి, 4 స్టేట్లు దోచుకున్నావు నువ్వు. జనసేన కార్యకర్తలు చిల్లర దొంగల. కబడ్దార్, ఇంకొకసారి గనక నోరు నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇది డ్రైనేజీ, మీరు నోరు కాదు, ఆ డ్రైనేజీ నుంచి ఏదైనా వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. రెండోది, అమ్మాయిల్ని వాడుకునే వెదవల. నువ్వు నీ బతుకు, నీ ఎంతమంది అబ్బాయిల్ని, ఎంతమంది హీరోల జీవితాన్ని నాశనం చేసావు తెలుసా అన్నా? ఎంతమందితో కులికావు? పచ్చిగా చెప్పాలంటే నువ్వో మాట్లాడేది. ఎంతమంది అబ్బాయిల జీవితాలు నాశనం చేసింది నువ్వు. ఆ నల్ల రోక స్కిన్ పెట్టుకోని నువ్వు కరెక్ట్ గా మేకప్ లేకపోతే చీకట్లో వస్తే అసలు మనిషి కనిపించవు. నువ్వా మా గురించి మాట్లాడేది? 3వ పాయింట్కి వస్తున్నా. ఏమన్నావు? జెండా కూలీలా జనసేన కార్యకర్తలు? ఏమే, ఎవరు చెప్తే నువ్వు టీడీపీ జెండా మోసావు? సిగ్గులేదా నువ్వు మాట్లాడటానికి? ఏమన్నావు ఆ రోజు? వైఎస్ రాజశేఖర రెడ్డిని పంచెలూరు తీసుకొడతా ఉన్నావు. స్టిల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది వీడియో. మీ నాయకుడికి సిగ్గు లేకుండా నీకు మినిస్ట్రీ ఇచ్చాడు. ఒక తండ్రి నన్ను మాట్లాడినందుకు ఏ కొడుకు నీకంత మర్యాద ఇవ్వడు? మీ నాయకుడికి చెప్పుకో, సిగ్గు తెచ్చుకోమని. నువ్వా చెప్తున్నావు మేము జెండా కూలీదా? మళ్ళా నిస్సిగ్గుగా టీడీపీ వదిలి వైసీపీలో చేరావు, ఏడ్చుకున్నావు, రోతమునలాగా ఏడ్చావు. ఈ బతుకు చేడా